शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనేదాన్ని మనం వివరిస్తాం. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరానికి తులారాశి వారి యొక్క ఫలితాలు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇంచుమించు కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక తులారాశి వారికి కూడా అలాంటి ఫలితాలే ఉంటాయి, కానీ కొద్ది మార్పు. ఈ రాశి వారికి బృహస్పతి భాగ్యస్థానంలో మే 15 తర్వాత, అంటే మే 10 తర్వాతన భాగ్యస్థానంలో మిథున రాశిలోకి సంచారం రజతమూర్తిగాను, అలానే శని సంవత్సరం అంతా షష్టమూర్తిగా షష్ఠ స్థానాధిపతి 6వ ఇంటి స్థానంలోకి వెళ్ళటం వల్ల పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానంలోకి, అంటే కుంభంలోంచి మీనంలోకి సంచారం చేయటం వల్ల సువర్ణమూర్తిగా ఉంటాడు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారికి ఇస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 తర్వాత నుంచి ఏకాదశ స్థానంలో కేతువు, అలానే పంచమ స్థానంలో రాహువు, ఏకాదశ స్థానం అంతా లోహమూర్తిగా, పంచమ స్థానం ఏకాదశ స్థానం అవటం వల్ల లోహమూర్తిగా ఉండటం జరుగుతుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు ఆశించవచ్చు. ఆత్మవిశ్వాసం చాలా చక్కగా ఉంటుంది. సహనం కలిగే స్వభావం, సున్నితత్వం కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించి ఖర్చు, ఉద్యోగం చేసేవారికి కృషి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారం ప్రయోజనకారిగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో పాటు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉద్యోగ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి. తోబుట్టువులతో చక్కటి దృఢమైనటువంటి సత్సంబంధాలు ఏర్పడతాయి. అలానే పుష్కలమైనటువంటి ఆరోగ్యం కలిగి ఆశాజనకంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కన్యారాశి వారికి ఆరోగ్యం ఇదితో ఇబ్బంది ఉంటే, తులారాశి వారికి ఆరోగ్యం అనుకూలత ఉంటుంది. కాబట్టి ఇక ప్రత్యేకించి తులారాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే, కష్టపడి శ్రమించి తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. అలానే ఆనందకరమైన సంతానంలో సత్ఫలితాలను ఇస్తుంది. అప్పటిదాకా సంతానంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఆలస్యంగా ఎన్నాళ్ళ నుంచో సంతానం రాని వారికి కూడా ఈ సంవత్సరం సంతాన భాగ్యం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. దాంతోపాటు కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెంపొందించవచ్చు. సంవత్సరారంభం నుంచి శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. రాజకీయ రంగంలో స్థిరచిత్తమైనటువంటి పార్టీలకి వెళ్ళి వాళ్ళు నిలబట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది మంచి పార్టీ, ఏది ఇబ్బందులు కలిగిస్తుంది, ఎవరి వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాన్ని దూరదృష్టితో ఆలోచన చేసి ముందుకు అడుగు వేస్తారు. దానిలో విజయం బాగా సాధిస్తారు. అవతల వాళ్ళు ప్రత్యర్థులు మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యూహాలని కూడా, వాళ్ళ ఆలోచనలు కూడా ధీటుగా కరెక్ట్గా మీరు కూడా మనోచింతనతో దూరాలోచన చేసి మీ ఆలోచన సుగమం అయ్యి, అంటే మీరు చేసే ఆలోచన అంతా కూడా సక్రమంగా శుభం జరుగుతుంది అనమాట. కాబట్టి అవతల వాళ్ళని ఆలోచించి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారనమాట. అలానే సర్వత్రా ఆధిపత్యం పెరుగుతుంది. అట్లానే ఈ ఆరోగ్యంపై కాస్త ప్రత్యేకంగా కొద్దిగా శ్రద్ధ పాటిస్తే మంచిది. ఉదర సంబంధమైన విషయాల్లో కాస్త శుభకార్యాలకి వాటికి తినడం వల్ల కొద్దిగా ఉదర సంబంధమైన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే శుభకార్యాలు బాగా వెళ్ళటం, శుభకార్యాలు చేసేటువంటి పదార్థాలు కాస్త బాగా భోజనం చేయడం వల్ల కొద్దిగా ఫుడ్ పాయిజన్ అవ్వటం, కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. కానీ అదేమీ సమస్య కాదు, కానీ చిన్న లోపాలు వస్తాయి. ఉద్యోగం యొక్క పనితీరు, జీవన సమతుల్యత, శారీరక ఆరోగ్యం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండేటువంటి పని కూడా సులభంగా చేయగలుగుతారు. ఈ తెలివితేటలని అభివృద్ధిని పెంపొందించుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది. విద్య విషయంలో బాగా రాణిస్తారు. అలానే
వీళ్ళు బెట్టింగు, జూదం, లాటరీ వంటివి కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది. ఇట్లాంటి వ్యసనాల విషయంలో దూరంగా ఉంటే మంచిది. బెట్టింగులు వాటిల విషయంలో. సినీ రంగంలో సంగీతము, లలిత కళలు, కళారంగానికి సంబంధించిన విషయాల్లో హ్మ్, కంటే చాలా కాస్త అనుకూలంగా ఉండేటువంటి వాతావరణ సమయం. ఏకాదశ స్థానంలో కేతు సంచారం వల్ల శుభప్రదం జరుగుతుంది. కాబట్టి వీరికి ప్రత్యేకించి తులారాశి వారికి అన్నింటా కూడా చాలా వరకు విజయం ఉంటుంది. ప్రేమ వ్యవహార విషయాల్లో కూడా అనుకూలమైన వాతావరణమే ఉన్నది. తోబుట్టువులకి ప్రత్యేకమైన శ్రద్ధ కల్పించుకుంటే అంటే ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి వీరు గనక చక్కటి అమ్మవారి యొక్క భావనతో చక్కగా వారికి కావలసినటువంటివి చేసి పెట్టడం వల్ల తులారాశి వారికి ఇంకా సర్వత్రా జయం, సర్వత్రా శోభిల్లుతో ఉంటుంది. అట్లానే వీరికి ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఆర్థికంగా అన్నింటా విజయం ఇవ్వటానికి కుటుంబ సౌఖ్యం, భాగ్యంలో పితృదేవతల అనుగ్రహం కలగటం వల్ల తులారాశి వారికి అన్నింటా జయం జరుగుతుంది. కాబట్టి వీరికి ప్రత్యేకించి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచిది. అలానే గణపతి ఆరాధన కూడా చాలా సౌఖ్యవంతంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం చేయటం వల్ల తులారాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం మొదటి కాలంలో ఏదైతే 9వ ఇంటి భాగ్యాధిపతి అయిన బుధుడు బలపడతాడు, నీచలో ఉన్న బుధుడు బలపడతాడు, చక్కగా సర్వత సంపదలు నెలకొల్పేటువంటి అవకాశం ఉంటుంది. అలానే గణపతి ఆరాధన చేయడం వల్ల గణపతిని ప్రత్యేకించి చందన గణపతి, ఈ తులారాశి వారికి చందన గణపతితో ఆయన గణపతిని అలంకారం చేసి ఆయనకి పూజించి ఆ చందనాన్ని గనక మనం ఒంటికి రాసుకుంటే సర్వత్రా జయం. స్వయంభూ అయినటువంటి క్షేత్రాలకు వెళ్తే విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ తులారాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి విశ్వావసునామ సంవత్సరం శని రాహుకేతువులు, అలానే శని రాహుకేతువులు అంటే పాపగ్రహాలు కాబట్టి వాటి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. అట్లానే గురువు షష్టాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల కాస్త వీరి తండ్రులకి, పెద్దవాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాలు కొద్దిగా వచ్చే అవకాశాలు ఉంటాయి పెద్దవాళ్ళకి. కానీ భాగ్యస్థానంలో గురువు సంచారం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం తులారాశి వారికి అన్నింటా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చాలా బలంగా ఉందని అనుకూలంగా ఉంది. కాబట్టి సర్వత్రా జయం. శుభం.